Hello, how are you? Welcome to my YouTube channel, Nagendra Vepuri, which is very specialized on personality development matters, which discusses the secrets of success and the leadership qualities, which are very important for your success in your competitions and to live as a winner in the society today. And you know very well what my background is, Nagendra Kumar Vepuri, former Under Secretary, worked under the guidance of the Prime Minister of India in New Delhi and gained a lot of experience in the areas of success making. ఓకే, మీరు మన thumbnail లో చూస్తున్నారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. వాట్ ఈస్ దిస్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏమిటి అని మీకు ఫీల్ కలగవచ్చు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మిమ్మల్ని చూడగానే ఎదుటి వాళ్ళు లవ్లో పడాలి, అంటే మిమ్మల్ని ఇష్టపడాలి. ఇది ఏ సెలక్షన్కైనా అవసరమే. మీరు ఏదైనా ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారా, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి వాటర్స్. అలాగే మీరు ఏదైనా పరీక్ష రాయడానికి వెళ్తే, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పెళ్లి చూపులకు వెళ్తే అమ్మాయి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి, మీరు అమ్మాయి అయితే అబ్బాయి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఏదైనా స్పోర్ట్స్ సెలక్షన్కి వెళ్తే అక్కడ సెలెక్టర్లు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సినిమాల్లో వేషాలకు వెళ్తే డైరెక్టర్లు మిమ్మల్ని అక్కడ ఆడిషన్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అన్ని చోట్ల ప్రతి చోట కూడా మనం సెలక్షన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో నేను చెప్పే ఒక ఫార్ములా కనుక మీరు ఫాలో అయితే ఎక్కడికి వెళ్ళినా ఈ సెలక్షన్ ప్రాసెస్లో మీరు నెగ్గుకు రావడం ఖాయం. సో ఆ ఫార్ములా ఏమిటంటే PBI. ఇది నేను స్పెషల్గా కొన్ని వేల మందికి గైడ్ చేసి టీచ్ చేసిన ఫార్ములా. ఇది PBI అంటే ఏమిటి? P అంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్, B అంటే బిహేవియరల్ ఆస్పెక్ట్స్, I అంటే ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్లో ఫిజికల్ ఆస్పెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫిజికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏమిటి? మిమ్మల్ని చూడగానే వాళ్ళు లవ్లో పడాలి, అంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడాలి. ఇష్టపడాలంటే ఎప్పుడు ఇష్టపడతారు? ఇప్పుడు మీకు ఒక సినిమా చూడండి, మీరు సినిమాలు అంటే ఇష్టమే కదా. చలో అనే ఒక సినిమా వచ్చింది, నాగశౌర్య నటించాడు, మన రష్మిక హీరోయిన్. చూడంగానే నచ్చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి ఓ నవ్వుతోటి అనే పాట ఉంది. పెద్ద సక్సెస్ కదా ఆ సినిమా. ఆ కారణంగా అంటే ఇలా మీరు చాలా సినిమాల్లో కానీ రియల్ లైఫ్లో కానీ ఎదుటి వాళ్ళని చూసి మనం ఇష్టపడుతున్నామంటే వాళ్ళలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే అపియరెన్స్, ఫిజికల్ అపియరెన్స్. ఫిజికల్ ఆస్పెక్ట్స్ అంటే అదే. ఫిజికల్ అపియరెన్స్ బాగుండాలి, ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలి, వాళ్ళు మనల్ని ఇష్టపడాలి. అంటే ఏంటి, ఎలా ఉండాలి? నెంబర్ 1 హెల్త్. మీ హెల్త్ బాగుంటేనే ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడతారు. అంతేగాని వాళ్ళ దగ్గరికి పెడుతూనే మీరు వాళ్ళ మీద దగ్గుతూనో తుమ్ముతూనో ఉంటేనో, లేదా నీరసంగా వెళ్ళి డల్గా పెడితేనో మిమ్మల్ని ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. కాబట్టి హెల్త్ అనేది బాగుండాలి. ఎప్పుడు బాగుంటుంది? మీరు పోషకాహారం తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. పోషకాహారం అంటే ఏమిటి? మనం తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, వేరియస్ విటమిన్స్, అట్లాగే తగినంత వాటర్ ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. మరి ఆహారంతో ఆరోగ్యం బాగుంటుందా? ఇది అతిగా తింటే ఊబకాయం వస్తుంది. ఎవరు ఇష్టపడరు? మేము లిమిటెడ్గా తినాలి, ఏది అవసరమో అది మాత్రమే తినాలి. నెక్స్ట్, ఆహారంతో పాటు ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి? డైలీ వాకింగ్, ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయండి, మీ హెల్త్ బాగుంటుంది. లేదా స్విమ్మింగ్ చేయండి, లేదా జాగింగ్ చేయండి, లేదా యోగా చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. ఇలా ఏ విధంగా చేసినా మీ ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీలో ఉన్న కణజాలం అంతా కూడా చైతన్యవంతమై మిమ్మల్ని చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంచుతుంది. సో దట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ సీక్రెట్. నెక్స్ట్, నిద్ర. తగినంత నిద్ర లేకపోతే మీరు ఆరోగ్యంగా కనపడరు. రాత్రి అంతా నిద్ర లేకుండా పనిచేస్తే తెల్లవారేసరికి కళ్ళు లోపలికి పోయి ఆ విధంగా మీరు తయారవుతుంది. కాబట్టి మినిమం 7 గంటల నిద్ర ఉండాలి. అంటే ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆహారం ఉండాలి, వాటర్ ఉండాలి, అలాగే ఎక్సర్సైజ్ ఉండాలి, తగినంత నిద్ర ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా, ఎక్కడ సెలెక్ట్ అయినా కూడా మీరు రిటర్న్ ఎగ్జామ్లో బోల్డ్ మార్కులు సంపాదించవచ్చు, ఇంటర్వ్యూలో కూడా ఇంప్రెస్ చేయొచ్చు. కానీ జాబ్ ఇచ్చే ముందు వాళ్ళు మిమ్మల్ని ఫిజికల్ టెస్ట్ చూస్తారు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెమ్మంటారు. అంటే మీరు ఒక సివిల్ సర్జన్ దగ్గరకో, మీరు గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్కి వెళ్తే మెడికల్ బోర్డు దగ్గరకో వెళ్ళి మీ ఆరోగ్య వ్యవస్థ అంతా బాగుంది, అన్ని సిస్టమ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయని మీరు చూపించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు పోస్ట్ ఇస్తారు, లేకపోతే ఎవరు. కాబట్టి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్. హెల్త్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఎగ్జాంపుల్, హెల్తీగా ఉన్నవాడే ఎనర్జెటిక్గా బలంగా కనబడతారు.
స్వామి వివేకానంద గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఆయన ఏమన్నాడు? ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగిన 100 మంది యువతను తనకు అప్పగిస్తే ఈ దేశం తలరాతను మారుస్తానన్నాడు. అంటే దాని అర్థం మీకు అర్థమైంది కదా. అంతా హెల్దీ పీపుల్ ఆర్ వెరీ మచ్ నెససరీ ఫర్ ద కంట్రీ, ఫర్ ఇట్స్ డెవలప్మెంట్. సెకండ్లీ, అలాగే శ్రీశ్రీ తన మహాప్రస్థానంలో ఒక కవిత ఉంటుంది. ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి అంటూ మహాప్రస్థానంలో శ్రీశ్రీ పిలిపిస్తే యూత్ అంతా ఉత్సాహపడిపోయి ఒక మోటివేట్ అయ్యారు. అలాగే మనకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా ఒక పాటలో ఒక మంచి లైన్స్ రాశాడు. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిసిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది ఆయు ఉంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా అన్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అంటే మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ యొక్క ఆవశ్యకత అంత గొప్పగా ఉందన్నమాట. హెల్దీగా ఉన్నాం సరిపోయిందా? చాలా ఆరోగ్యకరమైన బాడీ, కానీ ఇంకా చాలు ఫిజికల్ ఆస్పెక్ట్స్లో. ఇంకొక ఐటమ్, టర్న్అవుట్ బాగుండాలి. టర్న్అవుట్ అంటే ఏమిటి? మీ డ్రెస్ సెన్స్, మీరు వేసుకున్న డ్రెస్ సందర్భానుసారంగా 100% ఫిట్గా ఉండాలి. ఎక్కడ మాసిపోయి వాసన రాకుండా, నలిగిపోకుండా, చిరుగులు లేకుండా మీ బాడీకి ఫిట్ అయిన విధంగా డ్రెస్ ఉండాలి. తర్వాత హెయిర్ గ్రూమింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. జుట్టు రేపేసుకుని వెళ్తే ఫ్యాషన్ అని చెప్పేసి దే వోంట్ లైక్ యూ, దే డోంట్ షో ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ సెలెక్టింగ్ యూ. నెక్స్ట్, మీ కాళ్ళ వరకు చూస్తారు, ఆపాదమస్తకం అంటే కాళ్ళకున్న మీ షూస్ కూడా, చెప్పులు షూస్ ఏదో వేసుకుంటే అవి మంచి పాలిష్డ్గా ఉన్నాయా, మెరుస్తూ ఉన్నాయా, దుమ్ము పట్టిపోయి ఉన్నాయా అనేది కూడా చూస్తారు. అది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంటే మీ యొక్క టర్న్అవుట్ బాగుంటే అది నెక్స్ట్ ప్లస్. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, టర్న్అవుట్ బాగుంది, సరిపోయిందా? లేదు. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడినప్పుడు ఈ ఫిజికల్ గెస్చర్ చూడండి, చేతులు ఊపటం, కాళ్ళు ఊపటం ఇలా ఉంటుంది కదా. అంటే మనం నిర్జీవులం కాదు, సజీవంగా చాలా చైతన్యవంతంగా ఉన్నామని నిరూపించబడటానికి మన ఫిజికల్ గెస్చర్స్ చాలా ఉపయోగం ఉంటుంది. సందర్భానుసారంగా తగిన రీతిలో మనం ఎప్పుడైతే ఫిజికల్ గెస్చర్స్ ప్రదర్శిస్తున్నామో అది ఇంప్రెసివ్గా ఉంటుంది ఎవరికైనా. ఓకే, అది మీరు ఒక నటుడిని చూడండి, ఎక్కడైనా స్టేజ్ మీద నటించేటప్పుడు ఎంత అవసరమో అంత బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది కదా. అది లేకుండా స్థాణువులాగా స్తంభంలా నిలబడిపోయి ఫేస్లో ఏ విధమైన ఎక్స్ప్రెషన్స్ లేకుండా అలా మాట్లాడేస్తే మీరు ఎంత 100% కరెక్ట్గా మాట్లాడినా కూడా ఎదుటివాడికి ఇంప్రెషన్ కలగదు. అంటే బాడీ లాంగ్వేజ్లో ఫిజికల్ గెస్చర్స్ చాలా ఇంపార్టెంట్, అది నీట్గా కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఐటమ్, మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫిజికల్ గెస్చర్స్ మీ యొక్క శరీరావయవాలు ఎలా అయితే కదిలిస్తున్నారో ఫేస్లో కూడా ఆ విధమైన ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. మనం విషాదకర సంఘటన చెప్పినప్పుడు ఫేస్లో విషాదం పలకాలి, ఉత్సాహకరమైన ఆనందకరమైన సంఘటన చెప్పినప్పుడు ఫేస్లో తగినంత ఆనందం వ్యక్తం కావాలి. అప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉన్నట్టు. నెక్స్ట్, అదే ఫేస్లో ఐస్ ఉన్నాయి కదా, మన ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం అతని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడితే మనం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నట్టు అర్థం. అంతేగాని నేల చూపులు చూస్తున్నాం, ఆకాశంలోకి చూస్తూనే ఉంటే వాళ్ళు ఇంప్రెస్ అవ్వరు. సో కనెక్ట్ అవ్వాలి. ఐ కాంటాక్ట్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్, స్మైలింగ్ ఫేస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్మైల్ అంటే చిరునవ్వు, చిరునవ్వుని పెట్టని ఆభరణం అంటారు. ఏ స్మైలింగ్ ఫేస్ ఈజ్ ద విన్నింగ్ ఫేస్ ఆల్వేస్. ఎక్కడికి వెళ్ళినా ఒక స్మైలింగ్ ఫేస్తో వెళ్ళండి, మీ పని సక్రమంగా జరిగిపోయినట్లే. కాబట్టి స్మైల్ని మిస్ అవ్వద్దు, దానికి ₹1 కూడా ఖర్చు ఉండదు. స్మైలింగ్ ఫేస్ యొక్క ఇంపార్టెన్స్, చిరునవ్వుతో ఉండటం వల్ల లాభం ఏమిటంటే, ముఖాన ఓ చిరునవ్వు ఉంటే నువ్వయ్యదవందరికి ఇష్టడవు, ఆపై నువ్వే అందరూ మెచ్చే విజయ గోపికల కృష్ణుడవు. ముఖాన ఓ చిరునవ్వు ఉంటే నువ్వయ్యదవందరికి ఇష్టడవు, ఆపై నువ్వే అందరూ మెచ్చే విజయ గోపికల కృష్ణుడవు. ఎవరు నీకు ఎదురే లేక చెలరేగెదవుల నలువైపులకు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కేదైనా విజేతవే నువ్వు. ముఖాన ఓ చిరునవ్వు ఉంటే. కాబట్టి చిరునవ్వుని కలిగి ఉండండి. ఇది ఫిజికల్ ఆస్పెక్ట్స్. అంటే ఇప్పుడు మొట్టమొదటి ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకోవాలంటే, మీ ఆరోగ్యం బాగుండాలి, సరైన పోషకాహారం ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తుండాలి, తగినంత నిద్ర ఉండాలి, తర్వాత మీ టర్న్అవుట్ బాగుండాలి, మీ డ్రెస్ సెన్స్ బాగుండాలి, అలాగే మీ యొక్క ఎయిర్ పర్ఫెక్ట్గా గ్రూమింగ్ అయ్యి ఉండాలి, చిరిగిన బట్టలు వేసుకోకూడదు. అలాగే నెక్స్ట్, మీ యొక్క ఈ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఫిజికల్ గెస్చర్స్ ఉండాలి, అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, దెన్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, ఫైనల్గా ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఇవన్నీ కలిపి ఫిజికల్ ఆస్పెక్ట్స్ అంటాం. ఇవి పర్ఫెక్ట్గా ఉంటే యు ఆర్ 100% సక్సెస్ఫుల్. దీన్ని ఇప్పుడు మనం చెప్పేదే కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం మన భరతుడు
నాట్యశాస్త్రం రాశాడు. అట్లాగే నందికేశుడు అభినయ దర్పణం అనే దాంట్లో ఒక శ్లోకం ఉంది. ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాదితం వందే సాత్వికం శివం. ఆంగికం అంటే బాడీ లాంగ్వేజ్, అండ్ వాచకం అంటే మన మాట, అండ్ ఆహార్యం మన డ్రెస్ సెన్స్, వస్త్రాభరణాలు, అండ్ ఫైనల్గా సాత్వికం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇవే కదా, వీటి గురించే వందల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. కాబట్టి వీటిలో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఇది ఇవాళకి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రెండో ఆస్పెక్ట్స్, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లెక్చర్ మీకు నచ్చితే నా నుంచి ఇంకెలాంటి కొత్త కొత్త విషయాలు ఎన్నో నేర్చుకోవాలని మీకు కోరిక ఉంటే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.